గత 3 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు రాజకీయ వేడిని రాజేస్తాయి. టీడీపీ వైసీపీ పార్టీల మధ్య లడ్డూ వ్యవహారంతో మొదలైన రగడ యూటర్న్ తీసుకుని దాడులు అరెస్టుల వరకు వెళ్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ గీతిక. మొత్తానికి మాత్రం గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ప్రధానంగా లడ్డూ కల్తీ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా రాజకీయ ప్రకంపనను సృష్టిస్తుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ప్రధానంగా మొన్నటి వరకు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే, సవాళ్లు ప్రతి సవాళ్లతో మాత్రమే ఉన్నటువంటి నేతలు ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం జరిగింది. దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వ్యవహారం, అలాగే మాజీ మంత్రులు జోగి రమేష్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నాం. సో నిన్నటి వరకు కూడా టీడీపీ నేతలు దీనిపై పెద్దగా కూడా స్పందించలేదు. కానీ ఎప్పుడైతే వైసీపీకి సంబంధించి ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, అలాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఇటు టీడీపీ పార్టీని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ ప్రభుత్వం అలాగే టీడీపీ నేతలందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా మంత్రులందరూ కూడా మీడియా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అలాగే జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీరందరూ కూడా స్పష్టమైనటువంటి దిశ నిర్దేశం అయితే పార్టీ శ్రేణులకు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా సంయమనం పాటించండి. ప్రధానంగా సిబిఐ కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికలో స్పష్టంగా తిరుమలకు సంబంధించినటువంటి లడ్డులో ఏదైతే నెయ్యి వాడారో ఆ నెయ్యి అంతా కూడా పూర్తిగా కల్తీ అయిందని మాత్రము స్పష్టంగా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా, అవగాహన కల్పించే విధంగా చెప్పండి. సో ఈ టాపిక్ ని వైసీపీ నేతలు డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు. తాజాగా అంబటి ఏదైతే భూత పురాణం మాట్లాడుతున్నారో ఆయనన్నీ కూడా, అంటే వైసీపీ నేతలందరూ కూడా తమ నోటికి పని చెప్పి కంప్లీట్ గా ఈ టాపిక్ ని డైవర్ట్ చేసేటటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ కూడా ఇదే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు అనేక మంది మాజీ మంత్రులు, వైసీపీ నేతలైతేనేమి తమ నోటికి పని చెప్తూనే ఉన్నారు, అలాగే బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా తాము క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులం, అలాగే తమ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా వ్యక్తిగత వ్యవహారాలను ఎంకరేజ్ చేయడు, అలాగే వ్యక్తిగత కక్షలను కూడా ఎంకరేజ్ చేయడు. కాబట్టి ఇప్పటి వరకు వారు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని బూతులు తిట్టినా తాము ఎక్కడా కూడా వాటికి స్పందించలేదు. వాటికి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో తామంతా కూడా పక్కకుండిపోయాం. కానీ తాజాగా ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంపై ఇటు పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు, అలాగే సవాళ్లు, అలాగే ప్రతి సవాళ్లకు సంబంధించి శృతి మించిపోయింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని వినకూడని భాష, చెప్పకూడని అంటే తిట్టకూడని తిట్లు ఒక మాజీ మంత్రి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల పార్టీ శ్రేణులు కంప్లీట్ గా కూడా పట్టును కోల్పోయారు, సంయమనం కోల్పోయారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇక మీద కూడా జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు అని చెప్పేసి నర్మగర్భంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఇటు చెప్తూనే మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంయమనం పాటించండి, క్రమశిక్షణతో ఉండండి. ఒకవేళ వైసీపీ నేతలు నోరు జారినా చట్ట ప్రకారం ముందుకు వెళ్దాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా భౌతిక దాడులకు దిగొద్దండి అని చెప్పేసి కూడా స్పష్టంగా వారికైతే వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం నేతలు అంటే మంత్రులు కానివ్వండి లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు అయితే చేస్తున్నారు. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు మాత్రం సంయమనం కోల్పోతున్నారు. ఎవరైతే తమ నేతలను అంటే బూతులు తిట్టారో, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఆయన తనయుడు మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఎవరైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారో ఆయన కూడా
నిన్న రాత్రి కూడా ఆయన మరొకసారి లోకేష్ పైన కూడా వ్యాఖ్యలు అవి కూడా తీవ్ర దుమారాన్ని లేపాయి. సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా తాము మాత్రం దాడులు చేసి తీరుతాము, ఎట్టి పరిస్థితుల్లో తమ నేతలను అనరాని మాటలు అంటుంటే ఉండడానికి మా నేతలకు ఎక్కువగా ఓపిక ఉంది, కానీ మాకు ఎటువంటి ఓపిక లేదు, ఖచ్చితంగా దాడులైతే చేసి తీరుతామని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించినటువంటి కింది స్థాయి నేతలు అలాగే కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనను వ్యక్తం చేస్తున్నారు, అలాగే దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. వారికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు అలాగే కోర్టులో కంప్లీట్ గా కూడా తమకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా వారు కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా వారికి అనుకూలంగా అవకాశం ఇవ్వడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వైసీపీకి సంబంధించినటువంటి నేతల ఇండ్ల వద్ద కూడా ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ నేతలు ఎక్కడైతే ఇటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో మాజీ మంత్రి జోగి రమేష్ అయితేనేమండి, అలాగే అంబటి రాంబాబు అయితేనేమండి, సో ఈ వీరందరి ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వీరు టీడీపీ నేతలైతేనేమి అలాగే కార్యకర్తలైతేనేమి ఆయా నివాసాలకు వద్దకు వెళ్ళనీయకుండా పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంటెలిజెన్సీ కూడా పూర్తిగా ఎప్పటికప్పటికీ కూడా అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పూర్తిగా చర్యలు అయితే తీసుకుంది. మరోవైపు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం కూడా పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు వైసీపీ నేతలు పాల్పన్నా అలాగే వారి నోటికి బూతు పురాణాలు చెప్పినా ఎక్కడా కూడా సంయమనం పాటించండి, అలాగే పోలీసులకు సంబంధించి కూడా వారు పూర్తిగా వారి ప్రయత్నం వారు చేయండి, అంటే చట్ట ప్రకారం ఏ రకంగా ముందుకు వెళ్లాలో ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా పోలీసులకు అయితే సూచించడం జరిగింది. మరోవైపు ఇటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు ముఖ్యమంత్రి సైతం కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా కంప్లీట్ గా కూడా పూర్తిగా అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా పూర్తిగా పోలీసులు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, సంయమనం పాటించాలని చెప్తున్నారు. అలాగే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వశ్చన్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సిబిఐకి సంబంధించి నివేదిక కానివ్వండి లేదా సిట్ నివేదిక కానివ్వండి మీకు అనుకూలంగా వస్తే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయండి లేదా ప్రజల వద్దకు వెళ్ళండి, తద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలా బూతు పురాణాలు వినిపిస్తూ ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మాత్రం అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మాత్రం తాజా పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ ప్రస్తుతం అయితే పూర్తిగా అదుపులో ఉన్నాయని మాత్రము చెప్పుకోక తప్పదు. పూర్తిగా కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి వ్యాఖ్యలు వస్తే ఇటు క్యాడర్ గానీ నాయకులు గానీ పూర్తిగా కూడా సంయమనం పాటించి చట్టపరంగా ముందుకు పోవాలని చెప్పేసి మాత్రం ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గీతి.